ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ గురించి చూద్దాం. ఓకే, ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ద రిటర్న్ దట్ ఇన్వెస్టర్ ఎక్స్పెక్ట్ టు ఎర్న్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ కంపెనీ స్టాక్. అంటే ఏంటంటే కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్స్ ఎర్న్ చేసే రిటర్న్ని కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటారు. మరి దీన్ని కాస్ట్ అని ఎందుకు అంటారు అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి రిటర్న్ అంటే వాళ్ళకి ఇన్కమ్. అవునా, రిటర్న్ అంటే ఏంటి? వాళ్ళకి మనం డివిడెంటో ఏదో ఒకటి పే చేస్తాం కదా, ఆ డివిడెంట్ అనేది వాళ్ళకి ఇన్కమ్. కానీ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వాళ్ళకి ఎక్స్పెన్స్ అవుతుంది కంపెనీకి. సో అది కాస్ట్ అనమాట. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెంట్ ఈజ్ ఫిక్స్డ్, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇట్ ఈజ్ అన్సర్టైన్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే డివిడెంట్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉండొచ్చు, కానీ ఈక్విటీ షేర్స్ విషయంలో మాత్రం అలా కాదు, అన్సర్టైనిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫరెన్స్ షేర్స్ తీసుకున్నాం అనుకోండి, ప్రిఫరెన్స్ షేర్స్కి డివిడెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ ఈక్విటీ షేర్స్లో అలా కాదనమాట. ఇది ప్రాఫిట్ బేస్డ్ మీద ఉంటుంది. ఇంకోటి కొన్ని రకరకాల వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈక్విటీ షేర్స్ అనేవి అన్సర్టైన్గా ఉంటాయి. ఓకేనా, దాని యొక్క ఎర్నింగ్స్ అనేవి. సో ఈక్విటీ షేర్స్ యొక్క కాస్ట్ ఆఫ్ ఈక్విటీని కనుక్కోవడానికి మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం. There are different methods which depend upon various factors, like if dividend is expected to be constant, then dividend price approach should be used. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే డివిడెండ్ ప్రైస్ అప్రోచ్. ఇది మనకి బ్రీఫ్గా డివిడెండ్ ప్రైస్ అప్రోచ్ అని నేను విడిగా చెప్తాను. ఇక్కడ అసలు ఎప్పుడు డివిడెండ్ ప్రైస్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తామనేది తెలుసుకుందాం. ఓకేనా, ఇఫ్ డివిడెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ కాన్స్టెంట్, ఏదైతే డివిడెంట్ ఇస్తున్నామో మనము ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అది కాన్స్టెంట్గా గనక ఉంటే అప్పుడు డివిడెండ్ ప్రైస్ అప్రోచ్ అనేది యూజ్ చేసి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది కనుక్కుంటాం. ఓకేనా, మీరు అడగచ్చు ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటేనే డివిడెంట్ కదా మ్యామ్, ఏదైతే మనం పే చేస్తున్నామో అదే కదా, మరి ముందే ఎలా తెలుస్తుంది డివిడెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని? ఇది ఒక ఎజంప్షన్ అనమాట. అంటే ఏంటంటే మనం ముందే మనం ఓకే కాన్స్టెంట్గా ఉంటుంది అనుకుని, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసి ప్రీవియస్ ఇయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్గా ఉందనుకో, ఫ్యూచర్లో కూడా కాన్స్టెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి అప్పుడు డివిడెండ్ ప్రైస్ అప్రోచ్లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కుంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇది ఇఫ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి కాన్స్టెంట్. ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఈపీఎస్. ఎర్నింగ్ పర్ షేర్ వేరు, డివిడెండ్ పర్ షేర్ వేరు. ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఏంటంటే టోటల్ ప్రాఫిట్ని, అంటే ఎంతైతే కంపెనీ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసిందో ఆ ప్రాఫిట్ని నెంబర్ ఆఫ్ షేర్స్తో కనుక డివైడ్ చేస్తే వచ్చేది మనకి ఎర్నింగ్ పర్ షేర్. అలా కాకుండా డివిడెండ్ పర్ షేర్ కావాలనుకోండి, టోటల్ డివిడెండ్స్ అంటే ప్రాఫిట్లోంచి కొంత అమౌంట్ అనేది మనం డివిడెంట్గా ఇస్తాం, కొంత పర్సంటేజ్ అనేది, అది డివిడెంట్. ఎర్నింగ్ అంటే ప్రాఫిట్, ఓవరాల్ ప్రాఫిట్ అనమాట. కంపెనీ ఎర్న్ చేసేదాన్ని ఎర్నింగ్స్ అంటారు. ఓకేనా, ఇఫ్ ఎర్నింగ్ పర్ షేర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ కాన్స్టెంట్, ప్రాఫిట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అనే ఎజంప్షన్లో ఉన్నాం అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023లో అంతే ప్రాఫిట్ ఇంచుమించు అంత పర్సంటేజ్ డిఫరెన్స్తోనే వచ్చింది, నెక్స్ట్ ఇయర్లోనూ అంత ఫర్ ఎగ్జాంపుల్ 10% పెరిగింది అనుకుందాం. అప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ పెరిగింది అనుకుందాం. అప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ ఓకే నెక్స్ట్ ఇయర్స్ కూడా అలాగే పెరుగుతుంది అని చెప్పి ఎర్నింగ్ ప్రైస్ అప్రోచ్లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, if dividend and earnings are expected to grow at a constant rate, then growth approach or Jordan's model should be used. ఒకవేళ డివిడెండ్ అనేది కాన్స్టెంట్, ఎర్నింగ్స్ రెండు కనుక కాన్స్టెంట్గానే గ్రో అవుతాయనే ఎక్స్పెక్టేషన్లో కనుక మనం ఉంటే అప్పుడు గ్రోత్ అప్రోచ్లో మనం దీన్నే జార్దన్స్ మోడల్ అని కూడా అంటాం. గ్రోత్ అప్రోచ్లో మనం ఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది కనుక్కుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫోర్కాస్ట్ ద ఫ్యూచర్ డివిడెంట్ ఆర్ ఈపీఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయలేకపోయాం, డివిడెంట్ ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ డివిడెంట్ ఎలా ఉంటుంది, ఎంత ఇవ్వాలి అనేది ఫోర్కాస్ట్ చేయలేకపోయాం అనుకోండి, ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేయలేకపోతే అప్పుడు దెన్ రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అనేది యూజ్ చేసి, రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్ అంటే అది ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తుంది, అందుకే చెప్తున్నాడు విచ్ లుక్స్ ఇన్ టు ద పాస్ట్. అంటే ప్రీవియస్ ఇయర్స్ని తీసుకుని దాన్ని బేస్గా తీసుకుని ఇప్పుడు కరెంట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీని కనుక్కుంటాం. ఓకేనా, అదే రియలైజ్డ్ ఈల్డ్ అప్రోచ్. ఇఫ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ బేస్డ్ ఆన్ రిస్క్, దెన్ క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్ షుడ్ బి యూజ్డ్. ఒకవేళ మనం గనక రిస్క్ బేస్ మీద గనక ఈక్విటీ షేర్స్ అనేది తీసుకుంటే ఓకే,
అప్పుడు దాన్ని క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్లో కనుక్కొని మనం కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది కనుక్కుంటాం. ఇవి వేరియస్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఓకే, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కోవడానికి వేరియస్ మెథడ్స్. దీన్ని మనం ఎలాబరేట్గా మనం క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్లో డివిడెండ్ ప్రైస్ అప్రోచ్ అండ్ రిమైనింగ్ మెథడ్స్ యొక్క ప్రాబ్లమ్స్ అంటే ఏంటో, దాని ఫార్ములాస్ అన్నీ చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.